ఇట్లా ఉంటుంది. ఈ మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇంకొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెండింగ్ ఉన్నాయి. Hello Machas, welcome to another day of Venkat Sir Vlogs. Today will be 95th day of our continuous vlogs. ఇవాళ ఏంటిదంటే we might be looking at our potential house buying land. We have our power bank ready. 20k mAh. Redmi, one of the best purchases which we have ever made basically. క్రోమా దాంట్లో వచ్చింది. వెన్ ఐ కంప్లీటెడ్ మై ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినందుకు డబ్బులు ఇచ్చారు, కూపన్స్ ఇచ్చారు అండ్ వీ బాట్ ఇట్. సో మీ అండ్ మై మామ్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఈ మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇంకొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెండింగ్ ఉన్నాయి. లైక్ అరుణాచలం, ఇంకా మహారాష్ట్రది ఏందమ్మా మర్చిపోతానా, కొల్హాపూర్ అండ్ తిరుపతి అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. బట్ కేరళలో మనం అనంతపద్మనాభం చూసినాం కానీ, అండ్ వైజాగ్ కూడా పెట్టాలి మెయిన్, దాంతోనే మొదలుపెట్టినాం మొత్తం. గుడ్ టు వాచ్ మై కార్ ఫ్రమ్ ద డిస్టెన్స్. మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇంత పెద్ద చెట్టు కనబడుతుందా, అలా అంటే ఇంకొక చెట్టు ఉండేది ఇక్కడే దా చెట్టును కొట్టేశారు. ఆ చెట్టును కొట్టేసిన తర్వాతనే కొంచెం మా ఏరియాలో దేవత రాత్రిపూట తిరుగుతుంది, గజ్జల శబ్దాలు వినబడుతున్నాయి అని అంటూ ఉంటారు. వీ డోంట్ నో వెదర్ ఇట్స్ ఎ దేవత ఆర్ వెదర్ ఇట్స్ ఎ గర్ల్ హూ ఈస్ వాకింగ్ అట్ నైట్. ఐ నాట్ షూర్. చీకట్లు నడుతుందేమో తెలియదు. స్ట్రేంజ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇవాళ వీఆర్ పేయింగ్, మై క్రెడిట్ కార్డ్ ఈస్ పేయింగ్ ఫర్ మై కార్డ్, ఫర్ మై కార్స్ పెట్రోల్, డీజిల్. ఓకే, సో అంటే ఇవన్నీ వీడు ఇప్పుడు ఇట్లనే కాదు, ఒక 6 నెలల నుంచి పోయించాక ఇప్పుడు ఒక్కసారి ఇది ఇస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ దట్ కార్డ్ అండ్ మన ఎస్బీఐ బీపీసీఎల్ కార్డ్ అనమాట. సో మంచి కార్డే, బాగుంటుంది. కాకపోతే 1500 అనుకుంటా, 500 1500 పర్ ఇయర్ ఛార్జ్. బట్ వన్స్ నువ్వు అనుకున్నంత ఒక లిమిట్ వరకు వచ్చి ముందే ఎక్స్పెన్స్ పెట్టేస్తే దెన్ ఐ థింక్ ఇట్స్ నాట్ నెసరీ. రవి సార్ అది 1000 గజాలు అడిగారు, మళ్ళీ అది కూడా చూద్దాం ఇప్పుడు మరి నాయుడు గారు దాంట్లో ఎవరైనా ఉన్నారా మరి చూపించేటోళ్ళు? ఎవరు లేరా? మనం మొత్తం 300 చూస్తున్నాం అన్న, అంతే, మినిమం 250. ముందు ప్లేస్ కావాలా కార్ పార్కింగ్కి. ఈ మొత్తం ఈ కరెక్ట్ ఈ గోడ అంతా ఎంత 266 48 ఇట్లా లెంగ్త్. మంచి స్క్వేర్ బిట్. ఇది ఈస్ట్ ఫేసింగ్, 30 ఫీట్ రోడ్, 33 ఫీట్లు. ఓకే, అండ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్ కదా ఇప్పుడు ఆ బిల్డింగ్ కనబడుతుంది. ఓకే, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటా మెయిన్ రోడ్. అక్కడ ఏంటంటే అప్పా సర్కిల్ ఎట్లా అవుతుంది, అట్లా అవుతుంది. రైట్ కేమో బైపాస్ వెళ్ళిపోతుంది, ఇది రింగ్ రోడ్ వస్తుంది కదా సార్. ఓకే, బీజాపూర్ హైవే. అవును, మళ్ళీ స్ట్రైట్ అయిపోతే శంషాబాద్ వెళ్ళిపోవచ్చు. నేను తీస్తున్నా వీడియో. వెళ్ళిపోవచ్చు మళ్ళీ అటు సైడ్. అచ్చా, ఇప్పుడు మనం ఎట్లా వచ్చినాం అంటే ఇట్లా స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తిరిగినాం, యూటర్న్ చేసుకున్నాం. యూటర్న్ తీసుకున్నాం. అవును, యూటర్న్ కు కొంచెం ముందులో సర్కిల్ వస్తుంది. ఓహో, ఓకే, అక్కడ బైపాస్ వెళ్ళిపోతుంది. ఈ పెద్ద రోడ్ అంతా ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ గా అక్కడ కలుస్తుంది అనమాట. అక్కడికి అక్కడ కలుస్తుంది. ఇక్కడ 3 రోడ్లు టచ్ అవుతుంది మనం ఆగిన దగ్గర. ఇప్పుడు యూటర్న్ చేసుకున్న దగ్గర శంషాబాద్ వెళ్ళిపోవచ్చు, బీజాపూర్ హైవే సిటీ. ఇంకొకటి సర్వీస్ రోడ్ కూడా ఇక్కడ వరకు వస్తుంది సార్. అంటే ఒకవేళ ఫ్లైఓవర్ వేసినా కింద నుంచి సర్వీస్ రోడ్ 4850 స్క్వేర్ బిట్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ అనమాట. ఇది ఇంకొకటి. సో ఇది ఈ కంచేసి ఉంది కదా ఈ పక్కన. అచ్చా, 166, 30 50 166. ఇదంతా చెప్తున్నారన్నా? అంటే ఇప్పుడు ఇది కూడా 166 కిందకు వస్తుంది. సేమ్ ఒక కార్ పార్క్ పెట్టుకోవచ్చు మంచిగా. కానీ వీళ్ళు 1 BHK పెట్టున్నారు కింద, పైన 2 BHK. సో ఇది ఆ కంచేసింది కదా, లేకపోతే ఇది ఓకే ఓకే ఓకే. అచ్చా, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ 160. ఓకే, 160. సో ఇది నార్త్ ఈస్ట్ బిట్. అండ్ పైగా సో దిస్ రోడ్ అటువైపు ఇటు జంక్షన్ ఉంది కదా, అటువైపు నార్త్ వస్తుంది, ఇటువైపు ఈస్ట్ వస్తుంది. ఓకే, 230 గజాలు, 35 ఈస్ట్ ఫేసింగ్ కార్నర్. ఇది డైమండ్ 40 చేంజ్ ఉంటుంది.
ఇది కూడా స్క్వేర్ బిట్ లెక్కనే ఉంది ఆల్మోస్ట్. కొంచెం అంటే ఆ గోడ పెట్టకముందు కొంచెం క్రాస్ చూపించిండే, అది ఇప్పుడు గోడ పెట్టినాక మనకు అది కౌంట్లోకి ఏం రాదు, మనకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకోసారి కేసీఆర్ వస్తే ఇవన్నీ పెరిగిపోతాయి. కాస్ట్ ఉంది కదా ఇటు నుంచి వెళ్దాం. ఇది ఎంత అన్నారు? ఇది 220 220. ఓకే, అది 230, ఇది 220. ఓకే, ఇది ఈస్ట్ ఫేసింగే. మళ్ళీ ముందు ఆ మూల చెట్లు వేసేసుకుందాం అనుకో, ఇంకా ప్రశాంతం, ఎవడు అడిగేటోడు ఉంటాడు. ఇంకా నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా కార్ ఉన్నా గోడకి వేసేసుకోవచ్చు. ఆ బిల్డింగ్ ఉంది కదా, సేమ్ ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ 180 గజాల్లో కట్టారా? 180 గజాలు. ఫ్రీ కాస్ట్ ఉంది కదా. అవును, ఆ ఫ్రీ కాస్ట్ వెనకాల ఉంది చూడండి, అచ్చా తక్కువ వస్తుంది కొంచెం. ఓకే, 34 వరకు వెస్ట్ ఫేసింగ్. వద్దు వద్దు. చిలుకూరులో పద్మావతి ఫేజ్ 2 అంతేనా? సురభి అది వేరు. ఓకే, ఇదేంటిది? పద్మావతి కాదు, ఇది వేరే, ఇది వేరే సురభి ఇది. ఓకే, ఇది ల్యాండ్, అది 2 నార్త్. ఇద్దరు ఓనర్లు సపరేటా లేకపోతే ఒకటే ఓనరా? మామ అల్లుడు. ఓకే, రిలేషన్ ఇవన్నీ లైన్ మొత్తం వాళ్ళే. వీళ్ళు సార్ బెంగళూరులోనే ఇక్కడ నుంచి చేస్తాడు. ఓకే, ఒకప్పుడు కొన్నారు ల్యాండ్లు, ఇంత ల్యాండ్లు కొన్నారంటే ఒకప్పుడేలే, ఇప్పుడు కొనేంత లేవు. అప్పుడు 4,000 3,000 అంతే, అప్పుడు అంతే ఉంది. అంటే ఇప్పుడు 2010 10-15 అంతే, 2010 తెలంగాణ రాకముందు అయిపోతుంది. కొంచెం రెక్టాంగిల్ లెక్కనే ఉందిలే, పొడుగు ఎక్కువ. 60-30. ఓకే, అది కూడా సేమ్ సార్. ఇది ఏం ఏరియా అన్న? ఇది బొమ్మరిల్ బృందావనం. ఏం విలేజ్ కిందకి? చిలుకూరు కిందకే వస్తుంది. ఓకే, బృందావనం. ఈ అచ్చా, ఇది 600. ఎల్లోది. ఓకే, ఇక వైపు సెట్. సో ఈ గోడ నుంచి ఇక్కడ ఆ చెట్టు వరకు 600 గజాలు, 35,000. అండ్ విల్లా కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ పెద్ద విల్లా ఉంది. సో దిస్ ఈస్ దట్ విల్లా. ఇది ఆ విల్లా, బాగానే ఉంది. 35 చెప్తున్నారా ఈ ల్యాండ్? 35. ఇది ఇది గుంటాస్లలో ఉంటుంది. గుంటాస్లో, ఈ గుంటాస్ కిందకు వస్తుంది. ఓకే, లోన్లు తక్కువ వస్తాయి. ఇది హిమాయత్ నగర్లో. ఇటు పక్కన ల్యాండ్ ఉంది, ఇటు పక్కన ల్యాండ్ ఉంది, అటు పక్కన ఉంది. ఓకే, రైతుదేనా? ఓకే, సో ఇది నార్త్ ఫేస్. పక్కన ల్యాండ్ కూడా కావాలన్నా ఇస్తారనమాట, ఇంకొక గుంట. ఇది 2 గుంటలు ఉంది ఫర్ నౌ. సో 240 గజాలు, 38,000. ఇది కొంచెం చూడడానికి బాగుంది. కానీ ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్కి ఉందా? ఇది అన్న ఇప్పుడు మన లాస్ట్ది కదా, సౌత్ ఈస్ట్ కాకుండా మిగతా అన్ని కదా. ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్స్ వస్తాయి. ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి. ఈ లైన్ మొత్తం ఇది వెస్ట్ వస్తుంది కదా, ఇది వెస్ట్, అది ఈస్ట్ వస్తుంది, అది ఈస్ట్ అటువైపు. ఓకే, ఇప్పుడు ఎన్ని గజాలు అన్నా 200 కూడా ఉన్నాయి. ఇలా వాచ్లో కాంపాస్ పెట్టుకొని చూసుకుంటాం అనమాట. 220, 210. ఓకే, 210, 220, 230. ఓకే, మనకు రోడ్ కూడా దీని వెనకాల నుంచి వెళ్ళిపోతుంది. ఈ కార్నర్ తీసుకోవచ్చు కానీ సౌత్ అయిపోతుంది. ఇవి అయిపోయినాయా? ఇవన్నీ ఇవి ఉన్నాయా? ఓకే, ఇవి నార్త్ వస్తాయి. మనం ఒకవేళ అక్కడ నుంచి ఫస్ట్ ప్లాట్ ఒకటి పోయిందంటే, ఓకే, ఇక్కడ నుంచి ఇది దొరుకుతుంది మనకి. ఓకే, సేమ్. ఇవి ఎంత చెప్తున్నారు? 38. అది 35. అది 35. ఓకే, ఏంటంటే ఇది గజాలలో ఉంటది, అది గుంటాల్లో ఉంది కాబట్టి అది డైరెక్ట్ రైతు. ఓకే, అచ్చా, ఆల్రెడీ ఫర్నిష్డా మొత్తం? ఓకే, ఎంత ఉంది? అచ్చా, సో ఇది మాస్టర్ కింద ట్రీట్ చేస్తారా మేడం? బాగుంది. మీరు వచ్చారు. కూల్.
ఇక్కడ ఇంకా మంచిగా ఇక్కడ బార్ కౌంటర్ కూడా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అమ్మా అంతే ఇలా ఉంటుంది అన్నమాట. దిస్ ఐ డోంట్ నో హౌ రియల్ ఎస్టేట్ పీపుల్ ట్రావెల్ చేస్తుంటారు. మన కార్లో తిరుగుతుంటే మెంటల్ లేస్తుంది హైదరాబాద్లో. మో పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్, మో దేవుళ్ళు రా నాయన. మీరు మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మీ పని అమ్మో. ఈవెన్ దో యూ గెట్ ద కమిషన్ హ్యాండ్సమ్లీ, బట్ స్టిల్ అ వర్క్ ఈజ్ ఎ వర్క్ కదా. 11కి స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు 1 అవుతుంది. ఇట్స్ జస్ట్ బిన్ 2 hours అంతే. దానికే నాకు మెంటల్ లేస్తుంది.